duplication. So ఈ duplication session ని carry చేయడానికి we have our Pearl executive. So most passionate person I know, my dear friend. So Kurra Balaji, Pearl executive industry. So Balaji sir, very good morning and over to you. Yes, thank you, Daniel sir. So for your warm invitation. Good morning, everyone. So call if everybody are active, so you can type good morning in chat box, or if you are excited, so you can type yes, so that mana session start చేద్దాం. And today topic is it's all about duplication and దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ డూప్లికేషన్ బేసిక్ గా ఎలా జరుగుతుంది, అండ్ మన సిస్టమ్ ని డూప్లికేట్ చేయడం ఎంత ఇంపార్టెంట్, దాని యొక్క వాల్యూ ఏంటి అనేది సో ఈ రోజు మనం చాలా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. బట్ ఐ నీడ్ 100% ఆఫ్ యువర్ ప్రెజెన్స్ హియర్. సో ఆల్రెడీ మనం లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి మనం చూస్తున్నాం, అంటే ఒక బిజినెస్ మ్యాన్ కి, అంటే ఒక బిజినెస్ ని మనం బిల్డ్ చేయాల్సినప్పుడు సో మనకు యాటిట్యూడ్ అనేది ఎలా ఉండాలి, బిలీఫ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, అట్ ది సేమ్ టైం కమిట్మెంట్. సో ఎస్టర్డే నిన్న జరిగిన సెషన్ లో సో మనం ఎంత కమిటెడ్ గా ఉంటే, సో బికాస్ మన గోల్ ని మనం ఫాలో అయితే సో ఆ ప్రాసెస్ లో వచ్చే ఛాలెంజెస్ ని, ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా కూడా సో ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళే గ్రో అవుతారు అండ్ వాళ్ళే సక్సెస్ అవుతారు. దానికి కావాల్సిన కొన్ని ఫ్యాక్టర్స్ మనం చూసాం. అండ్ ఈ రోజు వన్ థింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, లైక్ డూప్లికేషన్. సో ఆ సిస్టమ్ ని మనం ఎలా డూప్లికేట్ చేయాలి. సో చాలా మంది ఇది లేకపోవడం వల్లనే ఈ బిజినెస్ లో ఎలా చేయాలి ఏంటి అనేది క్లారిటీ లేకుండా ఉంటుంది. సో నౌ వి గో ఇన్ టు ద స్లైడ్స్. సో డానియల్ సార్, ఇస్ మై ఆడియో అండ్ వీడియో ఇస్ క్లియర్? Yes sir, good to go. యా. సో డూప్లికేషన్ జనరల్ గా అసలు డూప్లికేషన్ అంటే ఏంటి, అంటే డూప్లికేట్ ఒక మీనింగ్ ఏంటి అంటే, సో ఏదన్నా ఒక ఎగ్జాక్ట్ గా ఒక థింగ్ ని కానీ ఒక ఒరిజినల్ కాపీని యాజ్ ఇట్ ఈస్ గా మనం కాపీ చేయడం, సో దానిని మనం డూప్లికేషన్ అంటాం. సో ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ సంథింగ్ అండ్ ఆ ప్రాసెస్ నే మనం డూప్లికేషన్ అంటాం. సో జనరల్ గా మన రియల్ లైఫ్ లోనే మనం చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. సో ఈ డూప్లికేషన్ అనేది, సపోజ్ మీరు ఒక జిరాక్స్ షాప్ మిషన్ కానీ ఒక ప్రింటర్ కానీ తీసుకోండి, అంటే దానికి మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఎగ్జాక్ట్ గా అదే కాపీ వస్తుంది. సో లైక్ మనం ఒక కాపీ ఇన్పుట్ ఇస్తే దానికి ఇంకొకటి మనకు అవుట్పుట్ అనేది రాదు. సో వాట్ ఎవర్ వి గివ్ ఇన్పుట్, సో ఎగ్జాక్ట్ కాపీ వస్తుంది. సేమ్ థింగ్ సో డూప్లికేషన్ అనేది, అండ్ ఇది మనకు ఏం కొత్త విషయం కాదు. సో ఎవ్రీ డే మన లైఫ్ లో మనం చూస్తున్నదే, అండ్ ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాల్లో ఫాలో అవుతూ ఉంటారు ఈ డూప్లికేషన్ అనే దాన్ని. సో ఈ ప్రతి ఒక్క మనిషి కూడా తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ డే మన లైఫ్ లో చాలా విషయాలు మనం డూప్లికేట్ చేస్తూ ఉంటాం, అంటే కాపీ కొడుతూ ఉంటాం. సో వి కాపీ ద లాంగ్వేజ్ వి స్పీక్. సో మనం మాట్లాడే భాష కానీ, అండ్ మనం నడిచే విధానం కానీ, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, సో మనం వేసుకునే డ్రెస్ కానీ, ద వే వి డ్రెస్. అండ్ చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ మనకు నర్సరీ ప్రైమరీ స్కూల్లో ఆల్ఫాబెట్స్ మనకు నేర్పించింటారు. సో ఎగ్జాక్ట్ గా ప్రతి ఒక్క లెటర్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా మనం డూప్లికేట్ చేసాం. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఎవరన్నా ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఏమన్నా రాస్తున్నారా, అంటే ఏ అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ గాను, అంటే ఒక సింబల్ గాను, సో బి అంటే ఒక సింబల్ గాను, సో మీరు రాసిన నేను రాసిన ఆల్ఫాబెట్ సేమ్, సో A to Z వరకు. సో దట్ ఈస్ వాట్ వీ డూప్లికేటెడ్. సో యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న ఒరిజినల్ థింగ్స్ ని మనం నేర్చుకోవడానికి యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని కాపీ చేయడం. అండ్ సో సపోజ్ నేను లైక్ రీసెంట్లీ ఒక 6 months బ్యాక్ వరకు కూడా నాకు ప్రాపర్ గా కార్ డ్రైవింగ్ అనేది రాదు. బట్ నేను ఒక డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి ఆల్రెడీ అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గర సో దాన్ని ఎలా డ్రైవ్ చేయాలి, సో తను నేర్పించే ప్రతి ఒక్క థింగ్ కూడా నేను డూప్లికేట్ చేశాను. సో టుడే ఐఎమ్ ఐ నో హౌ టు డ్రైవ్ ఏ కార్. సో మనకు తెలియని ఒక విషయం సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళ దగ్గర సో ఎగ్జాక్ట్ గా దానిని ఎలా చేయాలి ఏంటనేది మనం నేర్చుకోవడమే ఈ డూప్లికేషన్ ప్రాసెస్. అండ్ సో ఈవెన్ మనం ప్రతి ఒక్కరు కల్చర్స్ ని ఫాలో అవుతుంటాం, ట్రెడిషన్స్ ని ఫాలో అవుతున్నాం, ఎప్పటి నుంచో వచ్చిన థింగ్స్ అన్ని కూడా. ఈవెన్ మన కరెన్సీ నోట్స్ తీసుకోండి, సపోజ్ ఇక్కడ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర సో మీ దగ్గర 100 రూపాయల నోట్ ఒక డిఫరెంట్ గాను, నా దగ్గర 100 రూపాయల నోట్ ఒక డిఫరెంట్ గాను, సో అలా ఏమన్నా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? సో మీ దగ్గర అయినా నా దగ్గర అయినా సేమ్ నోట్ యాజ్ ఇట్ ఈస్ గా అదే ఉంటుంది. సో దట్ ఈస్ వాట్
డూప్లికేటింగ్ థింగ్స్. సో ఇలా దెర్ ఆర్ మెనీ థింగ్స్. సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ చాలా మంది జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఫస్ట్ టైం మీరు జాబ్లోకి వెళ్ళినప్పుడు సో మీకు ఇమ్మీడియట్ గా ఎవరు వర్క్ అసైన్ చేయరు. సో ఫస్ట్ ఒక 1 month 2 months ఆర్ 3 months ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ పీరియడ్ లో లైక్ చేయాల్సిన వర్క్ ని ఎలా చేయాలి ఏంటి అనేది ఎగ్జాక్ట్ గా నేర్పిస్తారు. సో వి యూస్ టు డూప్లికేట్. సో మనం దాన్ని ఎగ్జాక్ట్ గా మనం డూప్లికేట్ చేస్తాం. సో ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ సో కాపీ క్యాట్ అనేది లైక్ కాపీ చేయడం అనేది అది కొత్త విషయం కాదు. ఇట్స్ సో ప్రివలెంట్. లైక్ మనం ఊపిరి ఎలాగైతే పీలుస్తున్నామో సో ఎవ్రీడే మన లైఫ్ లో ప్రతి డిఫరెంట్ థింగ్స్ అన్ని మనం కాపీ చేస్తుంటాం. మనకు తెలియని ఒక విషయం ఇంకొకరి నుంచి నేర్చుకుంటుంటాం. సో లైక్ డూప్లికేట్ చేస్తుంటాం. స్కిల్ కానీ నాలెడ్జ్ కానీ ఎవ్రీథింగ్. సో అండ్ లైక్ మనం ఏ విధంగా అంటే ఎవరినైతే మనం డూప్లికేట్ చేస్తామో ఎవరి నుంచి అయితే మనం నేర్చుకుంటామో సో మనం కూడా అలాగే తయారవుతాం. సపోజ్ ఇక్కడ ఉన్న చాలా మంది మన ఓల్డ్ జనరేషన్స్ తీసుకోండి. సపోజ్ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ సో లేదంటే మన పేరెంట్స్ కానీ వాళ్ళకంటే ముందున్న జనరేషన్. సో మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ నుంచి ఫార్మింగ్ ఎలా చేయాలనేది నేర్చుకొని సో అల్టిమేట్లీ దే బికమ్ ద ఫార్మర్స్. అండ్ ఒక కార్పెంటర్ లేదంటే ఒక గోల్డ్ స్మిత్ సో వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి సో ఆ ప్రొఫెషన్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. సో ఈరోజు ఆ ప్రొఫెషన్ లో దే ఆర్ డూయింగ్ బెటర్. లైక్ సో మనం ఏదైతే కాపీ చేస్తామో మనం అదే తయారవుతాం. సపోజ్ ఒక బిజినెస్ మ్యాన్ కూడా సో తను ఒక బిజినెస్ చేయాలి అంటే ఆల్రెడీ ఉన్న బిజినెస్ పర్సన్ నుంచి ఎలా చేయాలి అంటే అనేది నేర్చుకొని హీ విల్ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. సింపుల్ థింగ్. సో మనం ఎవ్రీడే మన లైఫ్ లో డిఫరెంట్ థింగ్స్ ని మనం చూస్తుంటాం. ఏదైతే మనం కాపీ చేస్తామో మనం వాటిలాగే తయారవుతాం. సో ఒక ఎగ్జాంపుల్ లైక్ ఇంకా బెస్ట్ గా మన ప్రొఫెషన్స్ ని తీసుకోండి. ఈ రోజు ఈ కాల్లో కూడా చాలా మంది ఉన్నారు. మేబీ మనందరం కూడా నెట్వర్క్ మార్కెటింగ్ కి రాకముందు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, సో డిఫరెంట్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు, సో ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు. సో మనం ఏ సిస్టమ్ అయితే మనం ఫాలో అవుతామో, ఏ సిస్టమ్ అయితే మనం డూప్లికేట్ చేస్తామో మనం అలాగే తయారవుతాం. సపోజ్ ఇక్కడ మీరు చూడండి. సపోజ్ ఇదొక ఒక రూమ్ కి ఒక డోర్. సో ఈ డోర్ ఓపెన్ చేస్తే అంటే దానికి కావాల్సిన కీ ఇచ్చి ఆ డోర్ ఓపెన్ చేస్తే సో మనం దాంట్లోకి ఎంటర్ అవ్వగలుగుతాం. ఇన్ ద సేమ్ వే మనం చూస్ చేసుకునే ఫీల్డ్ కానీ ప్రొఫెషన్ కానీ సో ఏది మనం చూస్ చేసుకుంటే మనం ఆ సిస్టమ్ ని డూప్లికేట్ చేసి ఆ విధంగా మనం సక్సెస్ అవ్వగలుగుతాం. సపోజ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మీకు ఉన్నాయి. లైక్ మేబీ ఇదొక జాబ్ ఆర్ ఎల్స్ ఎంప్లాయీ డోర్ అనుకోండి. అండ్ ఇదొక డాక్టర్ డోర్. సో అంటే సో ఆ డోర్ ఓపెన్ చేస్తే ఆ డాక్టర్ ప్రొఫెషన్ లైక్ అక్కడ ఉన్న సిస్టమ్ ని మనం ఫాలో అయ్యి వీ కెన్ బికమ్ ఏ డాక్టర్. ఆర్ ఎల్స్ ఇదొక యాక్టర్ డోర్ అనుకోండి. సో ఈ డోర్ ఓపెన్ చేస్తే ఆ ప్రొఫెషన్ ఒక సిస్టమ్ ని మనం ఫాలో అయ్యి ఈ కెన్ బికమ్ ఎన్ యాక్టర్. ఆర్ ఎల్స్ లాయర్. ఇన్ ద సేమ్ వే దెర్ ఆర్ డిఫరెంట్ ప్రొఫెషన్. సపోజ్ ఒక బిజినెస్ మ్యాన్ తీసుకోండి. సో తను బిజినెస్ మ్యాన్ అవ్వాలి అంటే సో అక్కడున్న ఆ డోర్ ఓపెన్ చేసి అక్కడున్న సిస్టమ్ ని ఫాలో అయితే హీ కెన్ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. అండ్ సపోజ్ నేను ఒక క్రికెటర్ అవ్వాలి. సో క్రికెటర్ అవ్వాలి అంటే ఐ షుడ్ ఫాలో ద సిస్టమ్ ఆఫ్ ప్లేయింగ్ ద క్రికెట్, ప్లేయింగ్ ద గేమ్. సో ఈ డోర్ ఓపెన్ చేస్తే యూ కెన్ బికమ్ ఏ క్రికెటర్. అండ్ ఈ డోర్ ఓపెన్ చేస్తే యూ కెన్ బికమ్ ఎన్ ఇన్వెస్టర్. అండ్ ఈ డోర్ ఓపెన్ చేసి యూ కెన్ బికమ్ ఏ నెట్వర్క్ మార్కెటర్. సో మనం ఏ డోర్ అయితే ఓపెన్ చేస్తామో, ఏ సిస్టమ్ అయితే మనం ఫాలో అవుతామో, సో దేన్నైతే మనం డూప్లికేట్ చేస్తామో మనం అలాగే తయారవుతాం. సో చాలా మంది ఒక మిత్ కూడా అంటే మనమే చూస్తుంటాం. చాలా మంది జాబ్ చేసే వాళ్ళు సో ఆ ప్రొఫెషన్ లో ఉండి వెల్త్ సంపాదించాలి, సో సక్సెస్ అవ్వాలి, రిచ్ అవ్వాలి అనుకుంటుంటారు. బట్ అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే మనం ఫాలో అయ్యే సిస్టమ్ కానీ దేన్నైతే మనం కాపీ చేస్తామో, దేన్నైతే డూప్లికేట్ చేస్తామో ఆ విధంగానే మనం తయారవుతాం. సో దెర్ ఆర్ మెనీ డోర్స్. ఇలా దెర్ ఆర్ డిఫరెంట్ ప్రొఫెషన్స్, డిఫరెంట్ ఫీల్డ్స్. బట్ ఏ డోర్ మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారు సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ ఇఫ్ యు ఆర్ సో మీకు అర్థమవుతుంటే సో మీరు మీ లైఫ్ లో ఏ డోర్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో సో యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సో విచ్ డోర్ యూ వాంట్ టు ఓపెన్ అకార్డింగ్ టు యువర్ ప్యాషన్. సో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో సో యూ కెన్ ఓపెన్. సో ద సింపుల్ థింగ్, మీరు ఏ డోర్ ఓపెన్ చేస్తే you can duplicate only that system. So whichever the door you open, you can duplicate only that system. So మరి ఈ డూప్లికేషన్ అంటే మనం ఏ థింగ్స్ ని మనం డూప్లికేట్ చేయొచ్చు. అండ్ సో వీ కెన్ డూప్లికేట్ ఎవ్రీథింగ్ దట్ హెల్ప్స్ టు బికమ్ సక్సెస్. సో ఏం డూప్లికేట్ చేస్తే మనం సక్సెస్ అవుతామో సో అవి ఎవరైతే చేస్తారో 100% వాళ్ళు గ్రో అవుతారు. సో జనరలీ సో వీ డూప్లికేట్ సిస్టమ్. సో ఒక ప్రాసెస్ ఎలా జరుగుతుంది,
సో ఆ సిస్టమ్ ని డూప్లికేట్ చేయడం, మన లైఫ్ లో ఆల్రెడీ మనం ఏదైతే సక్సెస్ అవ్వాలని మనం అనుకుంటున్నామో ఆల్రెడీ సక్సెస్ అయిన అప్టైన్స్ ని డూప్లికేట్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. అండ్ వాళ్ళ బిహేవియర్స్ ని కానీ, ఎథిక్స్ ని కానీ, మోరల్స్ ని కానీ, ఐడియాస్ ని కానీ, అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ కానీ, హార్డ్ వర్క్, కమిట్మెంట్ అండ్ సో ఆన్ ఎవ్రీథింగ్. సో ఏం డూప్లికేట్ చేస్తే సక్సెస్ అవుతామో అది మనం డూప్లికేట్ చేస్తే డెఫినెట్ గా మనం కూడా మన లైఫ్ లో మనం గ్రో అవుతాం. అండ్ సో డూప్లికేషన్ అనేది చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, అంటే నాకు నాకు నచ్చినట్లుగా బిజినెస్ రిక్వైర్మెంట్స్ రావాలని ఆలోచిస్తుంటారు. సో బట్ అది జరగదు. అంటే సో డిఫరెంట్ ఫీల్డ్ నుంచి, ప్రొఫెషన్ నుంచి, కేటగిరీ ఆఫ్ పీపుల్ యూనో బిజినెస్ లైక్ ఎంటర్ అవుతుంటారు. సపోజ్ మన నెట్వర్క్ మార్కెటింగ్ తీసుకుంటే, ఇండస్ట్రీ తీసుకుంటే, సో చాలా మంది బిజినెస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకు తగ్గట్టుగా బిజినెస్ అలైన్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అది జరగదు. సో డోంట్ ఎక్స్పెక్ట్ బిజినెస్ టు అలైన్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్స్. సో మన రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా బిజినెస్ అనేది అలైన్ అవ్వదు. ఆల్రెడీ దేర్ ఈస్ ఎ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ సిస్టమ్. సో మనము ఆ బిజినెస్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మనం అలైన్ అవ్వాలి. అండ్ డోంట్ రీఇన్వెంట్ ద వీల్. సో చాలా మంది బిజినెస్ లోకి వచ్చిన తర్వాత లైక్ డిఫరెంట్ న్యూ థింగ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు. అంటే ఓన్ గా లైక్ వాళ్ళే ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసుకునే విధంగా ప్లాన్ చేస్తుంటారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ గ్యారెంటెడ్ సక్సెస్, సో ఈరోజు చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ ని ఒక ప్యాషన్ తో, ఒక డ్రీమ్ తో, ఒక స్ట్రాంగ్ డిజైర్ తో స్టార్ట్ చేసింటారు. సో మనం స్టార్ట్ చేసిన ఈ ఇండస్ట్రీ, ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలి. సో గ్యారెంటెడ్ సక్సెస్ మనకు రావాలి అంటే ద సింపుల్ థింగ్, సో డోంట్ రీఇన్వెంట్ ద వీల్, జస్ట్ ఫాలో ద సిస్టమ్. సో విచ్ ఈస్ టీచబుల్, అండ్ అది మనం నేర్చుకొని మనం ఇంకొకరికి నేర్పించే విధంగా ఉండే విధంగా. సో డోంట్ రీఇన్వెంట్ ద వీల్, జస్ట్ ఫాలో ద సిస్టమ్. అండ్ ఒకవేళ సిస్టమ్ ని ఫాలో అవ్వకపోతే, సిస్టమ్ ని డూప్లికేట్ చేయకపోతే వాట్ హ్యాపెన్స్ అంటే, సింపుల్ థింగ్. సో ఎప్పుడైతే సిస్టమ్ ని మనం ఫాలో, అంటే సిస్టమ్ అంటే ఏంటంటే, ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే ఆల్రెడీ సో ఏ విధంగా బిజినెస్ చేస్తే గ్రో అవుతారు, ఎలా చేస్తే సక్సెస్ అవుతారు అనేది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పీపుల్ నుంచి ఒక ప్రాసెస్ ని, ఒక బేసిక్ సిస్టమ్ ని క్రియేట్ చేశారు. అండ్ ఈ రోజు మన ఇండస్ట్రీ వైబ్రెంట్ వివో ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటే, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి, లైక్ ఒక్కొక్కరికి ఒకరికి 10 years ఎక్స్పీరియన్స్, ఒకరికి 15, ఒకరికి 20 years, అలా టోటల్ గా లేకపోతే మోర్ దెన్ 100 years ఎక్స్పీరియన్స్ నుంచి లైక్ బిజినెస్ ఎలా చేయాలి, ఎలా చేస్తే గ్రో అవుతారో ఒక నార్మల్ పర్సన్ వచ్చిన తర్వాత, సో ఆ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి, దానిని ఎఫెక్టివ్ గా డూప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉండాలి అనేది, సో ఆల్రెడీ ఒక సిస్టమ్ ని డిజైన్ చేశారు. సో జస్ట్ ఆ సిస్టమ్ ని మనం ఫాలో అయితే సరిపోతుంది. సో మీరే చెప్పండి, సో మన సొంతంగా సిస్టమ్ ని క్రియేట్ చేసుకొని, అంటే మన ఓన్ ఎక్స్పెరిమెంట్స్ చేసి, తర్వాత అవి రైట్ కాదని ఫెయిల్ అయిన తర్వాత, కొన్ని లూజ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు ద ఒరిజినల్ సిస్టమ్ ని ఫాలో అవడం. సో ఇలా మనం సొంతంగా సిస్టమ్ ని క్రియేట్ చేసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేయడం బెస్టా, లేదు ఆల్రెడీ ఉన్న సిస్టమ్ ని, అంటే సక్సెస్ఫుల్ సిస్టమ్, ఆల్రెడీ ప్రూవెన్ సిస్టమ్, దానిని మనం జస్ట్ డూప్లికేట్ చేస్తే చాలు, జస్ట్ దాన్ని ఫాలో అయితే చాలు, మనం కూడా మనం ఇండస్ట్రీలో, బిజినెస్ లో సక్సెస్ అవ్వగలుగుతాం. సో ఒకవేళ సిస్టమ్ ని డూప్లికేట్ చేయకపోతే ఏమవుతుందంటే, బికాస్ వీ హ్యావ్ టు బిల్డ్ ద ఆర్గనైజేషన్ ఓవర్ అండ్ ఓవర్. సో మళ్ళీ క్రియేట్ చేస్తుండాలి, అండ్ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ ఒక్కసారి సిస్టమ్ ని ఫాలో అయ్యి ప్రాపర్ గా మనం టీమ్ ని బిల్డ్ చేస్తే, సో బిల్డింగ్ ఇట్ వన్స్ విల్ బి సఫిషియంట్. సో ఇఫ్ యూ బిల్డ్ ఇట్ ప్రాపర్లీ విత్ సిస్టమ్, బిల్డింగ్ ఇట్ వన్స్ విల్ బి సఫిషియంట్. సో ఒక్కసారి ప్రాపర్ గా సిస్టమ్ ని ఫాలో అయ్యి బిల్డ్ చేసినా అది సరిపోతుంది. సో అండ్ ఫాలో ద సిస్టమ్ విచ్ ఈస్ డూప్లికేటబుల్. సో సిస్టమ్ ఒక ఇంపార్టెన్స్ మనకు తెలుసు, బట్ ఆ సిస్టమ్ ఎలా ఉండాలంటే అది ఒక డూప్లికేట్ చేసే విధంగా ఉండాలి. సో ఏంటి డూప్లికేట్ చేసే విధం అంటే, సపోజ్ బయట మనం కొన్ని ఇఫ్ యు టేక్ సమ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ, కొంతమంది చిన్న బిజినెసెస్ స్టార్ట్ చేస్తుంటారు, స్మాల్ స్కేల్ బిజినెసెస్. సో బయట ఒక షాప్ పెట్టడం కానీ, లేదంటే ఇప్పుడు మనం రెగ్యులర్ గా బయట పానీపూరి చూస్తుంటారు. సో పానీపూరి తయారు చేసే పర్సన్, సో అక్కడ తను ఒక్కడే ఉంటాడు. సో తనే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని, దానికి కావాల్సిన ఎవ్రీథింగ్ తనే ప్రిపేర్ చేసుకుంటాడు. అండ్ సో ఒకరికి సర్వ్ చేసేటప్పుడు కూడా, సో తనే ఆ పానీపూరి తీసుకుంటాడు, దాంట్లో తనే పానీ పోస్తాడు, ప్లస్ తనే ఆనియన్స్ పెడతాడు. సో ఎవ్రీథింగ్ అక్కడ ఆ వర్క్ మొత్తం అంతా ఒకడే చేస్తుంటాడు. సో దెర్ ఈస్ నో సిస్టమ్. దానిని ఇంకొకటి డూప్లికేట్ చేయాలన్నా కూడా, సో దెర్ ఈస్ నో ఎఫెక్టివ్నెస్. బట్ ఒక సిస్టమ్ మనం ఫాలో అవుతున్నామంటే, సో అది మనం నేర్చుకునే విధంగా, ప్లస్ నెక్స్ట్
పీపుల్ కూడా ఈజీగా నేర్పించే విధంగా ఉండాలి. దానినే సో డూప్లికేటబుల్ సిస్టమ్ అంటారు. అండ్ యూ కెన్ సీ ద వరల్డ్ వైడ్ దెర్ ఆర్ మెనీ సక్సెస్ఫుల్ పీపుల్, సో మెనీ ఆర్గనైజేషన్స్. సో ఏ ఆర్గనైజేషన్స్ అయితే ఒక సింపుల్ డూప్లికేటబుల్ సిస్టమ్ ఉందో ఆ ఆర్గనైజేషన్ చాలా బెస్ట్ గా గ్రో అయినాయి. అండ్ యూ can see the effectiveness of duplicating a system. So the best example we can see McDonald's. So I think everybody know so what McDonald's ప్రపంచంలోనే ఫస్ట్ ఫ్రాంచైజింగ్ మోడల్. అండ్ మెక్డొనాల్డ్స్ ఈరోజు ఈ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి దానికి హెల్ప్ అయిన వండర్ఫుల్ థింగ్ ఏంటంటే డూప్లికేషన్ ప్రాసెస్, లైక్ సిస్టమ్ ని డూప్లికేట్ చేయడం. మీరు ప్రపంచం మొత్తం మీద ఆల్మోస్ట్ 32,000 అవుట్లెట్స్ ఉన్నాయి, అంటే 32,000 లొకేషన్స్ ఉన్నాయి. మీరు ఏ లొకేషన్కి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ సిటీకి వెళ్ళినా కూడా సో సేమ్ మెక్డొనాల్డ్స్, సేమ్ హ్యాంబర్గర్, సో అదే బర్గర్ ఉంటుంది, అదే టేస్ట్ ఉంటుంది. మీరు ఏ మెక్డొనాల్డ్స్కి వెళ్ళినా, ఈవెన్ వాళ్ళ ఇంటీరియర్ కిచెన్ లో రిక్వైర్ మెషినరీస్ కానీ ప్లస్ ఆ ప్రిపరేషన్ ఐటమ్స్ అన్ని కూడా సో ఒకటే డిజైన్ ఉంటుంది, ఒకటే ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఈవెన్ మెక్డొనాల్డ్స్ ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే సో ఆల్మోస్ట్ మెక్డొనాల్డ్స్ కి ఒక యూనివర్సిటీ కూడా ఉంది, హ్యాంబర్గర్ యూనివర్సిటీ ఇన్ చికాగో, యుఎస్ఏ. సో చాలా మంది రెస్టారెంట్ ఓనర్స్ ని, మేనేజర్స్ ని సో కంప్లీట్ గా వాళ్ళే ట్రైన్ చేస్తారు. అంటే ఆ సిస్టమ్ ని ఎవరైతే ఫాలో అవుతారో సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా, బికాస్ సిస్టమ్ ని ఫాలో అవ్వకుండా ఒక మెక్డొనాల్డ్స్ లో ఒక టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటే ఇంకొక మెక్డొనాల్డ్స్ ఇంకొక విధంగా వాళ్ళు ఫాలో అయితే సో దానికి ఈ బ్రాండ్ వాల్యూ వచ్చేది కాదు. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. బట్ సో ఎక్కడ తీసుకున్నా, ఏం తీసుకున్నా సో ఒకటే సిస్టమ్ ఉంటది. సో ఆ సిస్టమ్ కూడా కంప్లీట్ గా వాళ్ళు నేర్పిస్తారు. ఒకవేళ ఇన్ కేస్ ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత ఆ సిస్టమ్ ని ఫాలో అవ్వలేదు అంటే ఆ లైసెన్స్ ని కూడా క్యాన్సిల్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ ఏ డూప్లికేటబుల్ సిస్టమ్ అంటే. సో ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏ లొకేషన్కి వెళ్ళినా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది, అదే టేస్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ it became more popular. And see, your success depends on your ability to duplicate, not innovate. So చాలా మంది బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న సిస్టమ్ ఏంటో, బికాజ్ బయట కొంతమందికి డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తుంటారు. మేబీ బయట బిజినెస్ లో లేదంటే బయట జాబ్ లో కానీ అండ్ వేరే ప్రొఫెషన్ లో కానీ మనం ఎంత పెద్ద స్కిల్ఫుల్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే మనం ఎంత టాలెంట్ అయినా ఉండి ఉండొచ్చు. బట్ కానీ సో ఇక్కడ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా మనం ఇక్కడ కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోదు. ఇక్కడ ఏదైతే సిస్టమ్ ఉందో, ఇక్కడ ఏదైతే డూప్లికేట్ చేస్తే సక్సెస్ అవుతామో అది ఫాలో అయితేనే మనం గ్రో అవుతాం. సో చాలా మంది కొత్త స్ట్రాటజీస్, కొత్త ఐడియాస్ తో కొత్త మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటారు. బట్ అవి చేయడం వల్ల వీ డోంట్ గెట్ ఎనీ బెనిఫిట్. సో ఇక్కడ మన ఎబిలిటీ అంటే మన డూప్లికేషన్ ఒక ప్రాసెస్, సో మన క్యాపబిలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఎంత డెప్త్ గా మనం డూప్లికేట్ చేస్తే మనం అంత గ్రో అవుతాం. సో అవర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ అవర్ ఎబిలిటీ టు డూప్లికేట్ ఇట్. అండ్ సో అండ్ కొంతమంది డూప్లికేషన్ కూడా అంటే డూప్లికేషన్ అంటే ఒకరిని చూసి మనం నేర్చుకోవడం, సో వాళ్ళని కాపీ కొట్టడం, సో వాళ్ళు చేసే థింగ్స్ ని మనం కూడా చేయడం. కానీ అలాగని చెప్పి అందరి నుంచి మనం నేర్చుకోమని కాదు, బికాజ్ డూప్లికేషన్ లో కూడా రైట్ వే అండ్ రాంగ్ వే ఉంటుంది. సో రైట్ డూప్లికేషన్, రాంగ్ డూప్లికేషన్. సో రాంగ్ డూప్లికేషన్ అంటే చాలా మంది ఓన్ సిస్టమ్ ని ఫాలో అవుతుంటారు. సో హాఫ్ నాలెడ్జ్ పీపుల్ దగ్గర నేర్చుకుంటుంటారు. సపోజ్ నేను ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి, సో నేను బిజినెస్ గురించి నేర్చుకోవాలంటే ఆల్రెడీ ఆ బిజినెస్ లో సక్సెస్ అయిన పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎలా చేయాలో నేర్చుకుంటే నాకు తెలుస్తుంది. కానీ నేనేం చేస్తాను ఒక్కొక్కసారి అంటే ఒక మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి సో అక్కడ ఉన్న మెకానిక్ ని అడుగుతుంటా. సో వాడి సిస్టమ్ ని ఫాలో అవడం వల్ల వీ డోంట్ బికమ్ సక్సెస్ఫుల్. ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ ఏ క్రికెటర్, సో నేను ఒక క్రికెట్ ప్లేయర్ అవ్వాలంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ నుంచి కోచింగ్ తీసుకుంటే దెన్ ఐ కెన్ బికమ్ ఏ క్రికెట్ ప్లేయర్. బట్ మనం ఏం చేస్తామంటే రోడ్ సైడ్ మన వీధి ఎండింగ్ లో ఒక టీ స్టాల్ ఉంటుంది, తన దగ్గరికి వెళ్ళి క్రికెట్ ఎలా ఆడాలో మనం అడుగుతూ ఉంటాం, నేర్చుకుంటుంటాం. దానివల్ల వీ డోంట్ బికమ్ సక్సెస్ఫుల్. సో ఎగ్జాక్ట్ పర్సన్, ఎగ్జాక్ట్ సిస్టమ్ ద్వారా మనం నేర్చుకుంటే సో అండ్ రాంగ్ డూప్లికేషన్ కి సో కొంతమంది స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ ఎగ్జాక్ట్ గా ఎలా చేయాలో తెలియదు, సో ప్రాపర్ కమ్యూనికేషన్ లో ఉండరు. సో దాని వల్ల ఓన్ మెథడ్స్ ని ఫాలో అవుతుంటారు. సో అది చేయడం వల్ల వీ డోంట్ గెట్ ఎనీ బెనిఫిట్. సో దట్ ఈస్ అ రాంగ్ డూప్లికేషన్. సో వాట్ ఈస్ రైట్ డూప్లికేషన్ అంటే సింపుల్, మనం కంపెనీకి, మన సిస్టమ్ కి, మన లీడర్స్ కి, అప్లయన్స్ కి అలైన్ అవ్వడం. సో వాళ్ళు వెళ్ళే ప్రాసెస్ ని, వాళ్ళు వెళ్ళే డైరెక్షన్ మనం ఫాలో అవ్వాలి.
సో దెర్ ఆర్ 2 types of ways, that is right way and wrong way. సో ఏ వేలో వెళ్తే అంటే రైట్ వే అంటే ఎగ్జాక్ట్ గా ఆల్రెడీ మనకంటే ప్రీవియస్ పీపుల్ ఆ డైరెక్షన్ లో ట్రావెల్ చేసిన వాళ్ళు, సో జస్ట్ వాళ్ళ వేని మనం ఫాలో అయితే, సో దానిని మనం డూప్లికేట్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. ఓన్ వే ఏంటి అంటే నా సొంతంగా, అంటే వితౌట్ మనం కొన్ని థింగ్స్ మనం చేసే విషయాలు అప్లైన్ కూడా చెప్పాం అండ్ ఆ సిస్టమ్ లో కూడా ఉండవు. సో అలా ఓన్ మెథడ్స్ ని ఓన్ వే మనం ఫాలో అయితే సో వీ డోంట్ గెట్ సక్సెస్. సో వాట్ వీ నీడ్ టు అంటే వీ షుడ్ నాట్ ఫాలో ద ఓన్ వే, వీ షుడ్ ఆల్వేస్ ఫాలో ద రైట్ వే. అండ్ వై పీపుల్ చాలా మంది ఎందుకు థింగ్స్ ని డూప్లికేట్ చేయడంలో ఫెయిల్ అవుతుంటారంటే ఫ్యూ థింగ్స్ ఆర్ దేర్. ఒకటి మైండ్ సెట్ ప్రాబ్లం. సో వాళ్ళ మైండ్ ప్రాపర్ గా అలైన్మెంట్ లో ఉండదు. అండ్ కొంతమందికి ఈ ఛాలెంజ్ ఎక్కువ ఉంటది, ఈగో. అంటే మేబీ మనం కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మేబీ మనం సిస్టమ్ ని అప్లైన్స్ ని ఫాలో అవుతూ ఉండడం, లేదంటే డూప్లికేట్ చేయడం. కానీ మేబీ మన అప్లైన్ మనకంటే ఏజ్ లో ఎక్కువన్నా ఉండొచ్చు, తక్కువన్నా ఉండొచ్చు. సో నువ్వేంది నాకు నేర్పించేది, అంటే నువ్వేంది నాకు చెప్పేది, సో నీ డైరెక్షన్ లో నేను వర్క్ చేయాలా, టీమ్ లో వర్క్ చేయాలా, ఇట్లా ఆ ఈగో ఉండడం వల్ల, ఈగో అంటే సింపుల్ థింగ్, ఎండ్ ఆఫ్ యువర్ గ్రోత్. సో అది మనం పక్కన పెట్టేస్తే మనం గ్రో అవడానికి ఒక డైరెక్షన్ దొరుకుతుంది. అండ్ ల్యాక్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్. సో స్ట్రాంగ్ బిలీఫ్ లేకుండా, అండ్ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉండాలి మనం చూసాం. అండ్ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ కమిట్మెంట్. సో ఏ విధంగా ఉండాలి అంటే మనం ఎంత కమిటెడ్ గా ఉంటే మనం అంత గ్రో అవుతాం. సో ఆ కమిట్మెంట్ లేనప్పుడు, కన్సిస్టెన్సీ లేనప్పుడు, సో కన్సిస్టెన్సీ అంటే చాలా మంది ఒక 1 week చాలా హైపర్ యాక్టివ్ గా వర్క్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఒక 1 month సో చాలా రిలాక్స్డ్ గా ఉంటారు. సో దానివల్ల డోంట్ గెట్ ద ప్రాపర్ రిజల్ట్. సో ప్రాపర్ డైరెక్షన్ లేకపోవడం వల్ల, సో ఓన్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ, సో దీనివల్ల సో చాలా మంది ఆ ప్రాసెస్ ని, ఆ డూప్లికేషన్ చేసే ప్రాసెస్ ని ఫెయిల్ అవుతూ ఉంటారు. అండ్ ఈరోజు మన నెట్వర్క్ మార్కెటింగ్ తీసుకుంటే, సో ఈరోజు మనం వరల్డ్ వైడ్ ఒక టాప్ కంపెనీ, ఒక టాప్ బ్రాండ్ ఎలాగైతే ఒక సక్సెస్ అయ్యిందో, సో దానికి ఉన్న సింపుల్ థింగ్ డూప్లికేషన్. సో మనం కూడా మన లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే అలాంటి ఒక ప్రూవెన్ సిస్టమ్, అంటే ఆల్రెడీ సక్సెస్ అయిన ఒక ప్రూవెన్ సిస్టమ్ ని మనం డూప్లికేట్ చేస్తే మనం కూడా గ్రో అవుతాం. మరి మనం కూడా ఒక మెక్డొనాల్డ్ స్టార్ట్ చేయొచ్చు కదా అంటే, ఇప్పుడున్న జనరేషన్ లో సింపుల్ గా మీరు ఒక లొకేషన్ లో ఒక మెక్డొనాల్డ్ స్టార్ట్ చేయాలి అంటే కనీసం ఒక 5 to 10 crores మినిమం బేసిక్ క్యాపిటల్ ఉండాలి. 5 to 10 crores. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డినరీ పర్సన్. ప్రతి ఒక్క నార్మల్ పర్సన్ కూడా అది పాసిబుల్ అవ్వదు. మరి మనం సక్సెస్ అవ్వాలి అంటే మనకున్న ఓన్లీ ఆప్షన్ దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్. సో ఓన్లీ ఒక ఆర్డినరీ పర్సన్ సక్సెస్ అవ్వడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్. ఎందుకు అంటే యూ కెన్ సీ, బికాస్ డైరెక్ట్ సెల్లింగ్ లో స్టార్ట్ చేసినప్పుడు మనకు ఎలాంటి యూ డోంట్ హ్యావ్ టు పొసెస్ ఏ స్టార్, అంటే ఒక స్టార్ టాలెంట్ మనకు ఉండాల్సిన అవసరం లా, అంటే ఒక యూనిక్ టాలెంట్ కానీ. సపోజ్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు, సో సల్మాన్ ఖాన్ ని యాజ్ ఇట్ ఈస్ గా అంటే సల్మాన్ ఖాన్ లాగా యాక్ట్ చేయడం మనకు రావాల్సిన అవసరం లా. అండ్ యూ కెన్ టేక్ యూ డోంట్ హ్యావ్ టు బి ఏ బార్న్ జీనియస్ లైక్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ అయి ఉండాల్సిన అవసరం లా, బిల్ గేట్స్ అయి ఉండాల్సిన అవసరం లా. అండ్ సో మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది, సో ఇట్ ఈస్ నాట్ బిల్డ్ అరౌండ్ ఏ స్టార్. సో ఒక స్టార్డమ్ చుట్టూ, లేదంటే ఆ టాలెంట్ చుట్టూ బిల్డ్ అయ్యే బిజినెస్ కాదు, ఇండస్ట్రీ కాదు. ఇట్స్ బిల్డ్ అరౌండ్ ఆర్డినరీ పీపుల్ గెటింగ్ ఎక్స్ట్రాడినరీ. సో ఆ ఎక్స్ట్రాడినరీ ఎలా అవుతారంటే సింపుల్ థింగ్, బై లెర్నింగ్ ద థింగ్స్ ఫ్రమ్ సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ యావరేజ్ పీపుల్ మేకింగ్ అబోవ్ యావరేజ్ ఇన్కమ్స్. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద బెస్ట్ ప్రూవెన్ మోడల్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. సో బై క్రియేటింగ్ మాక్సిమం మిలియనర్స్. సో ఆల్రెడీ ప్రపంచంలో ఎంతో మందిని మిలియనర్స్ గా తయారు చేసిన ఒక ఇండస్ట్రీ ఆల్రెడీ ఒక ప్రూవెన్ మోడల్. ప్రూవెన్ మోడల్ అంటే ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసి, సో ఆ ఇండస్ట్రీ ద్వారా ఎలా గ్రో అవుతారు, ఎలా సక్సెస్ అవుతారు, అవన్నీ కూడా ప్రూవ్ చేసి ఆల్రెడీ సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్న ఇండస్ట్రీ మనది. అండ్ ఇట్ ఈస్ ఎ సింపుల్ డూప్లికేటబుల్ సిస్టమ్. ఎవరైనా ఈ రోజు బిజినెస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. సో మేబీ నాకు స్కిల్స్ ఉన్నాయా లేవా, టాలెంట్ ఉందా లేదా, రిచా పూరా, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఏది మ్యాటర్ అవ్వదు, మీ లైఫ్ లో గ్రో అవడానికి ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉండి అండ్ ఇక్కడున్న సిస్టమ్ ని యాజ్ ఇట్ ఈస్ గా డూప్లికేట్ చేస్తే ఎవరైనా ఈ బిజినెస్ లో గ్రో అవుతారు. అండ్ సింపుల్ థింగ్, మంకీ సీ మంకీ డూ. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఆ పని చేయరు, బట్ టీమ్ మెంబర్స్ కి కాల్ చేస్తారు. సో మార్నింగ్ సెషన్స్ అటెండ్ అవ్వండి అని చెప్పి సో టీమ్ లో ఒక 10 మందికి కాల్ చేస్తారు, కానీ ఏ మార్నింగ్ సెషన్ లో కూడా వాళ్ళు కనపడరు. సో జస్ట్ దే గివ్ ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్స్ వితౌట్ ఫాలోయింగ్. సో అలా దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ డూప్లికేషన్. సో మనం ఏదైతే చేస్తామో మనల్ని జనాలు అదే చూస్తారు, వాళ్ళు కూడా అదే చేస్తారు. సో పీపుల్ డూప్లికేట్ వాట్ యూ డూ అండ్ హౌ యూ డూ.
అండ్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ యువర్ వివా బిజినెస్. సో ఈ రోజు మన ఇండస్ వివాని బిల్డ్ చేయాలంటే వాట్ ఆర్ ద మెయిన్ థింగ్స్ దట్ వీ నీడ్ టు డూప్లికేట్. నేను బిజినెస్ లో వచ్చినప్పుడు స్టార్టింగ్ నాకు కూడా ఈ ఇండస్ట్రీ గురించి కానీ ఈ స్కిల్స్ గురించి కానీ ఏమీ నాలెడ్జ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఐ డోంట్ నో ఎనీథింగ్. బట్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ నాకు నా అప్లైన్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉన్నాడో సో తను నాకు ఇవన్నీ నేర్పించాడు. అండ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కిల్ ఫ్రమ్ హిమ్. సో తన నుంచి ఇవన్నీ నేను నేర్చుకున్నాను. ఈ రోజు బిజినెస్ మనం చేయాలి, గ్రో అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి ఈ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ స్కిల్స్ అన్ని కూడా లైఫ్ టైంలో ఒక్కసారి ఎఫెక్టివ్ గా మనం నేర్చుకున్నా కూడా లైఫ్ టైం మనం గ్రో అవ్వడానికి ఇవే హెల్ప్ అవుతాయి. సో లిస్ట్ మేకింగ్ కానీ, సో దీస్ ఆర్ ద ఫ్యూ స్టెప్స్ లైక్ లిస్ట్ మేకింగ్. సో బిజినెస్ లోకి వచ్చిన తర్వాత సో ఫస్ట్ నేను ఆ లిస్ట్ మేకింగ్ ఎలా చేయాలో నేను నేర్చుకొని, అండ్ సెలెక్షన్, ప్రాస్పెక్టింగ్ ఎలా చేయాలి, సో ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి, ప్లాన్ ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి, ఫాలోఅప్ ఎలా చేయాలి, సేల్ క్లోజింగ్ ఎలా చేయాలి. సో ఇనిషియల్ గా స్టార్టింగ్ నాకు ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలో తెలియనప్పుడు, ప్లాన్ ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలో తెలియనప్పుడు, సో నాకు ఈ రోజు కూడా గుర్తుంది. సో స్టార్టింగ్ నేను బిజినెస్ లోకి వచ్చినప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు, సో అర్జున్ సార్ తో పాటు నేను కూడా సార్ ఎక్కడెక్కడైతే ప్రెజెంటేషన్స్ ఇవ్వడానికి వెళ్ళేవాడో సో ఒక స్టార్టింగ్ ఫ్యూ డేస్ నేను కూడా తనతో ట్రావెల్ చేసేవాడిని. సో ఎక్కడికైతే వెళ్తాడో సో అక్కడికి వెళ్ళి సో తను ప్రెజెంటేషన్ ఎలా ఇస్తున్నాడు, సో తన వే ఆఫ్ తను ఎలా మాట్లాడుతున్నాడు, సో ఒక డౌట్ ని ఎలా క్లియర్ చేస్తున్నాడు, సో ఆ ప్రెజెంటేషన్ కనెక్టివిటీ ఎలా ఉంది, సో ఎలాంటి సబ్జెక్ట్స్ చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా చూసి అబ్జర్వ్ చేసి దానిని యాజ్ ఇట్ ఈస్ గా నేను ప్రాక్టీస్ చేసేవాడిని. సో దట్ ఈస్ వాట్ డూప్లికేషన్. ఈ రోజు ఆల్రెడీ వీ హ్యావ్ ద వండర్ఫుల్ లీడర్స్. సో మీ అప్లైన్స్ అంటే సార్ నేను ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేసిన, నా టీంలో నెక్స్ట్ డేనే ఇంకొక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేసినాడు. ఆ కొత్తగా స్టార్ట్ చేసిన పర్సన్ కి సో ద డే బిఫోర్ స్టార్ట్ చేసిన పర్సన్ అప్లైన్ అవుతాడు. అలాగని చెప్పి ఎగ్జాక్ట్ గా తనను కాపీ చేయడం కాదు, తనను డూప్లికేట్ చేయడం కాదు. అప్లైన్ ఇన్ ద సెన్స్ ఒక సక్సెస్ఫుల్ లీడర్, సో ఆల్రెడీ బిజినెస్ లో సక్సెస్ అయిన పర్సన్ నుంచి మనం నేర్చుకోవడం. అండ్ ఓన్లీ ఎఫెక్టివ్ డూప్లికేషన్ ఈస్ ద ఓన్లీ కీ సో టు గ్రో ఇన్ ద ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్. సో ఇవన్నీ ఈ స్కిల్స్ అన్ని మనం నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఫీల్డ్ లోకి వెళ్ళి లైక్ టీమ్ ని బిల్డ్ చేసి ఆ టీమ్ కి నేర్పించడం. సో అలా నేర్పించే ప్రాసెస్ లో ఏమవుతుందంటే వీ క్రియేట్ మోర్ లీడర్స్. సో మనం లీడర్ అవుతాం, ఇంకొకరిని లీడర్ చేస్తాం, ఆ ప్రాసెస్ ని డూప్లికేట్ అవుతుంది. మనం నేర్చుకోవడం ఆపేస్తే, లేదంటే మనకి స్కిల్స్ లేకపోతే నెక్స్ట్ వచ్చే పీపుల్ కూడా అవి రీచ్ అవ్వవు. So we should be effective duplicatable person and proven steps for effective duplication. First of all, be a student, then be a teacher. చాలా మంది తెలియదు, వాళ్ళు నేర్చుకోరు, బట్ ఇమ్మీడియట్ గా థర్డ్ స్టెప్ లోకి వెళ్ళిపోతారు. సో టీచింగ్. సో ఫస్ట్ మనం చేయాల్సింది వీ నీడ్ టు లర్న్. సో ఫస్ట్ మనం నేర్చుకోవాలి అండ్ దానిని మనం చేయాలి ఫస్ట్. సో మనం నేర్చుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తే దెన్ మనం ఇంకొకరికి నేర్పించాలి. అండ్ వివా బిజినెస్ రన్స్ అండ్ డూప్లికేషన్. ద ఓన్లీ కీ టు కమ్యూనిటీ కామర్స్ ఈస్ ఎఫెక్టివ్ డూప్లికేషన్. మనం డూప్లికేషన్ ఎంత ఫోకస్డ్ గా ఎంత ఎఫెక్టివ్ గా ఫాలో అవుతామో సో మన బిజినెస్ గ్రోత్ కూడా దానిపైన డిపెండ్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డూప్లికేట్ యువర్ సెల్ఫ్, దెన్ టీచ్ ఆల్ దట్ యు లెర్న్ టు యువర్ టీమ్. సో ఫస్ట్ మీరు డూప్లికేట్ చేసుకోండి, మీరు డూప్లికేట్ చేయండి, మీరు నేర్చుకున్న థింగ్స్ అన్ని కూడా టీమ్ కి నేర్పించండి. అండ్ ఈవెన్ చాలా మంది మన వైబ్రాంట్ వివా సిస్టమ్ లో జరిగే ప్రోగ్రామ్స్ లైక్ వివోపి కానీ, ఎన్డిఓ కానీ, అండ్ వీడియో కానీ, సో డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు, ఈవెన్ మార్నింగ్ సెషన్స్ అటెండ్ అవుతున్నారు చాలా మంది. సో ఇక్కడ నుంచి మనం అన్ని నేర్చుకుంటున్నాం, బట్ నేర్చుకొని మన దగ్గర మనం నేర్చుకొని జస్ట్ దాన్ని బుక్ లో పెట్టడం వల్ల ఉపయోగం లేదు. సో ఫీల్డ్ లోకి వెళ్ళి ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో అప్పుడే దాని యొక్క రిజల్ట్స్ అనేటివి బయటకు వస్తాయి. సో ఇవన్నీ కూడా డూప్లికేట్ చేయండి. అండ్ సపోజ్ అండ్ మీరు ఈ బిజినెస్ గ్రో అయ్యే ప్రాసెస్ లో సో ప్రతి ఒక్క లీడర్ నుంచి మీరు ఎఫెక్టివ్ గా నేర్చుకోవచ్చు. అండ్ ఎప్పుడన్నా ఒక లీడర్ మాట్లాడేటప్పుడు కానీ, లేదంటే ఒక సిస్టమ్, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో కానీ డోంట్ జస్ట్ సీ ద థింగ్స్, అంటే జస్ట్ చూస్తూ ఉండకండి. సో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఏంటి, వాళ్ళ ఎఫెక్టివ్నెస్ ఏంటి, వాళ్ళ ఎగ్జైట్మెంట్ లెవెల్స్ ఏంటి, అండ్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ కి ఎలా డౌట్స్ క్లియర్ చేస్తుంటాడు. అండ్ ఈవెన్ ఈ రోజు మనకి చాలా మంచి లీడర్స్ ఉన్నారు, సునీల్ సార్ కానీ, శరత్ సార్ కానీ, చిరంజీవి సార్ కానీ, అర్జున్ సార్ కానీ. సో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారు. సో సేమ్ థింగ్ రేపు పొద్దున ఫీల్డ్ మనం వెళ్ళినప్పుడు అదే క్వశ్చన్ మనకి ఎదురైనప్పుడు సేమ్ ఆన్సర్ యూ కెన్ డూప్లికేట్ ఇట్. సో దిస్ ఈస్ వాట్. అండ్ హియర్ వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫార్ములా. సో ఇంకా డూప్లికేషన్ మనం చేస్తూ టీమ్ లో ఎఫెక్టివ్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ థింగ్, సో ఒక కొత్త పర్సన్ స్టార్ట్ అయినప్పుడు ఆ పర్సన్ తో పాటు మీరు వెళ్ళి సో ఫస్ట్ ఆ పర్సన్ కాకుండా మీరు యాక్టివిటీస్ చేయండి. ఫస్ట్ ఐ డూ, సపోజ్ ఒక టీమ్ మెంబర్ స్టార్ట్ అయినాడు, సో తనతో పాటు నేను వెళ్ళి ఫీల్డ్ లోకి వెళ్ళి ఫస్ట్ తనకు ప్రెజెంటేషన్ ఇవ్వడం రాదా, ప్రొడక్ట్ ప్రమోషన్ చేయడం రాదా, ఫస్ట్ నేను చేస్తాను. సో నెక్స్ట్ ఇద్దరము వెళ్ళి సో స్టార్టింగ్ కొన్ని స్టార్టింగ్ కాస్త ఇన్ఫర్మేషన్ తను షేర్ చేయడం, సో తర్వాత ఏమైనా మిస్ అయింటే నేను షేర్ చేయడం, అలాగా. సో ఐ డూ,
నెక్స్ట్ వీడు, దెన్ వన్స్ హీ బికమ్ మాస్టర్. సో ఎప్పుడైతే తను నేర్చుకుంటాడో, అంటే చూసి దానిని డూప్లికేట్ చేసి ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటారో, దెన్ అల్టిమేట్ గా తను ఇండిపెండెంట్ అవుతాడు. సో ఫాలో దిస్ ఫార్ములా మీ టీమ్స్ లో కూడా. సో ఫస్ట్ మీరు యాక్టివిటీస్ చేయండి, దెన్ టీమ్ తో పాటు చేయండి కలిసి, లైక్ వాళ్ళ దగ్గర చేపించండి, దెన్ యూ కెన్ మేక్ దమ్ ఇండిపెండెంట్. సో ఐ డూ, వీ డూ, యూ డూ. సో అండ్ హియర్ యూ కెన్ డూ వాట్ అదర్స్ డూ, అదర్స్ కెన్ డూ వాట్ యూ డూ. సో వేరే వాళ్ళు చేసేటివి మనం చేయొచ్చు, అండ్ మనం చేసేటివి మనల్ని చూసి ఇంకొకరు కూడా నేర్చుకొని దానిని కూడా చేస్తారు. సో ఏదన్నా సరే ఆ ఇనిషియేషన్ అనేది, డూప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ డూప్లికేషన్, ఈ డూప్లికేషన్ లేదంటే మనం ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తే, సో ఆ పవర్ ఎలా ఉంటది, ఆ డూప్లికేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది నౌ వి విల్ సీ. సపోజ్ ఈ రోజు ప్రతి ఒక్కరు బిజినెస్ లో స్టార్ట్ అయింది వాళ్ళ డ్రీమ్స్ ని అచీవ్ చేయడానికి. అండ్ సో అవి అచీవ్ అవ్వాలి అంటే వివా బిజినెస్ ని చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలి, సిస్టమేటిక్ గా. ఎవరైతే సిస్టమేటిక్ గా స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తారో లాంగ్ టర్మ్ సక్సెస్ ఉంటుంది. అండ్ జస్ట్ ఇమాజిన్, లెటెస్ట్ టేక్ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. సపోజ్ ఈ రోజు మీరే బిజినెస్ స్టార్ట్ చేశారు. లెటెస్ట్ కన్సిడర్, ఈ హాల్ ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు మనం అందరం బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి, జీరోతో. ఈ రోజే న్యూ డిస్ట్రిబ్యూటర్. సో సింపుల్ థింగ్, మనకు ఆల్రెడీ ఉన్న అప్లయన్స్ నుంచి, వైబ్రెంట్ వివో సిస్టమ్ నుంచి బిజినెస్ ఎలా చేయాలనేది నేర్చుకొని జస్ట్ వాళ్ళ డైరెక్షన్ లో మనం వర్క్ చేస్తున్నాం. సపోజ్ మీరు బిజినెస్ నేర్చుకొని, బేసిక్ స్కిల్స్ నేర్చుకొని అప్లైన్ తో కలిసి వర్క్ చేసి మీరు ఒక 2 people టీమ్ ని బిల్డ్ చేశారు. సో రైట్ లో ఒకరిని, లెఫ్ట్ లో ఒకరిని, ఎక్స్ అండ్ వై. అండ్ అల్టిమేట్ గా మన సక్సెస్ అనేది మన నెట్వర్క్ పైన డిపెండ్ అవుతుంది. సో ఆ నెట్వర్క్ ని మనం ఎంత డూప్లికేటబుల్ గా, స్ట్రాంగ్ గా, సిస్టమేటిక్ గా బిల్డ్ చేస్తే మనం అంత ఎఫెక్టివ్ గా గ్రో అవుతాం. సపోజ్ మీరు ఏదైతే నేర్చుకొని ఒక 2 people టీమ్ ని బిల్డ్ చేశారో, వాళ్ళిద్దరికి కూడా సేమ్ అదే స్కిల్స్ నేర్పిస్తూ మీరు కూడా వాళ్ళతో కలిసి వర్క్ చేసి, సో వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక 2 people టీమ్ ని బిల్డ్ చేస్తే, సో వాట్ విల్ బి ద రిజల్ట్, ఆ రిజల్ట్ ఎలా ఉంటది, ఆ ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంటుంది అని మనం ఒకసారి చూద్దాం. సో లెట్ us కన్సిడర్, ఇది మనకు ఒక మంత్లీ బేసిస్ పైన మనం కన్సిడర్ చేద్దాం. అట్ ప్రెసెంట్ సపోజ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ జస్ట్ ఓన్లీ 1 person ఇన్ రైట్, 1 person ఇన్ లెఫ్ట్, ఒక 100 బేసిక్ 100 PV తోనే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకుందాం. సో యూ బిల్డ్ ఎ టీమ్ ఆఫ్ 2 people ఇన్ ద ఫస్ట్ మంత్, అది కూడా రైట్ లో కానీ లెఫ్ట్ లో కానీ. మేబీ మీకు వచ్చే ఇన్కమ్ ఓన్లీ 1000 rupees. అండ్ సపోజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద సెకండ్ మంత్. సో ఆ సెకండ్ మంత్, సో మీరు ఏదైతే 2 people టీమ్ ని బిల్డ్ చేశారో వాళ్ళిద్దరితో కలిసి వర్క్ చేసి వాళ్ళకు కూడా సిస్టమ్ ని నేర్పిస్తూ, సో అదే ప్రాసెస్ ని డూప్లికేట్ చేశారు అనుకోండి, వాళ్ళు కూడా బేసిక్ గా, అంటే ఈ ఎగ్జాంపుల్ సో ఏ పర్సన్ అయినా బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళైనా చేసే విధంగా, సో వాళ్ళు కూడా నెక్స్ట్ సెకండ్ మంత్ లో ఒక్కొక్కరు సేమ్ అదే ప్రాసెస్ ని డూప్లికేట్ చేశారు. నేను చేసిందే నా టీమ్ కి నేర్పిస్తున్నా, వాళ్ళు కూడా అప్లై నుంచి అదే నేర్చుకొని అదే చేస్తున్నారు. సో వాళ్ళు కూడా ఒక్కొక్కరు 2 people టీమ్ ని బిల్డ్ చేస్తారు. మేబీ సెకండ్ మంత్ 2000 rupees ఇన్కమ్. అలా థర్డ్ మంత్ ఆ ఇద్దరు కూడా సేమ్ ప్రాసెస్ ని, సిస్టమ్ ని ఫాలో అవుతున్నారు, దానినే డూప్లికేట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు మళ్ళీ ఒక 2 people టీమ్ ని బిల్డ్ చేస్తారు. దట్ విల్ బి 4, దట్ ఈస్ 4000. నెక్స్ట్ ఫోర్త్ మంత్ 8 people. నెక్స్ట్ ఫిఫ్త్ మంత్ 16,000. సిక్స్త్ మంత్ 32 people. అంటే ఆ 16 people ఒక్కొక్కరు 2 people ని మల్టిప్లికేషన్ చేసినా కూడా నెక్స్ట్ 32,000. సెవెంత్ మంత్ 64,000. ఎయిత్ మంత్ 1,28,000. నైన్త్ మంత్ 2,56,000. 10th month 5,12,000. సేమ్ నథింగ్ వీఆర్ డూయింగ్. సో బిజినెస్ చేయడానికి కావాల్సిన బేసిక్ స్కిల్స్ నేర్చుకొని జస్ట్ 1 month ఆఫ్ టైంలో, ఇది జస్ట్ అంటే ఏ పర్సన్ బిజినెస్ లోకి వచ్చినా, అంటే స్కిల్స్ లేకపోయినా, నాలెడ్జ్ లేకపోయినా, ఎక్స్పీరియన్స్ లేకపోయినా, యావరేజ్ పర్సన్ కూడా బిజినెస్ లోకి వచ్చి సో సిస్టమ్ ని ఎగ్జాక్ట్ గా డూప్లికేట్ చేస్తే దిస్ విల్ బి ద రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ ఎఫెక్టివ్ గా చేంజ్ అవుతాయి. అండ్ ఇవి చేయడం అంటే సో 1 month మనం ఎఫెక్టివ్ గా చేసి నెక్స్ట్ ఒక 10 months మనం నిద్రపోతే జరగదు. సో ఒక కన్సిస్టెన్సీగా, సిస్టమేటిక్ గా ఎవ్రీ మంత్ మనం చేస్తూ ఉంటే, ఇది ఒక యావరేజ్ పర్సన్ స్టార్ట్ చేసినా కూడా యూ కెన్ సీ ద 10th month, 11th month, 12th month. సో 12th month ఇట్ విల్ బి మోర్ దాన్ 20 lakhs, బట్ మనకు వచ్చే క్యాపింగ్ ఓన్లీ 10 lakhs ఇన్ ద మంత్. సో ఇది యావరేజ్ పర్సన్ కూడా. ఇంకా సార్ నాకు ఆ స్కిల్స్ కూడా లేవు, ఇంకా బిలో యావరేజ్ పర్సన్ అని అనుకున్నా కూడా 1 month కి చేయాల్సిన థింగ్స్ తను 3 months కి చేసినా కూడా, సో ఫస్ట్ 3 months అంటే 1 month చేయాల్సింది టోటల్ 3 months టైం తీసుకున్నా కూడా, సో ఫస్ట్ 3 months మేబీ ఓన్లీ 1%, దట్ ఈస్ 1000 rupees ఇన్కమ్. అండ్ నెక్స్ట్ 3 months అంటే టోటల్ 6 months కి, సో రైట్ లో లెఫ్ట్ లో 2 people అలాగా. సో 1 month కి జరగాల్సింది 3 months కి జరిగిన, అలా 36 months జరిగినా కూడా యూ కెన్ సీ ద ఫైనల్ ఎఫెక్టివ్ రిజల్ట్.
So 10 lakhs in 3 months, it's not a small thing. So this is what the power of duplication. And నాకు బెస్ట్ గా నచ్చిన ఒక వండర్ఫుల్ కోట్, తను మ్యాక్స్ కూపర్, ఓనర్ ఆఫ్ 47 మైక్రో మెక్డొనాల్డ్స్ ఫ్రాంచైజీస్. సో 47 మెక్డొనాల్డ్స్ ఫ్రాంచైజీ ఓనర్ మ్యాక్స్ కూపర్, తను చెప్పింది ఏంటంటే, ఐ హ్యావ్ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఐ డోంట్ హ్యావ్ టు బి అన్ ఒరిజినేటర్. అంటే ఒరిజినేటర్ అంటే ఏదన్నా కొత్తగా అంటే ఇనిషియేషన్ తీసుకొని, లేదంటే ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయడం కానీ, ఏదన్నా ఒక ప్రాసెస్ ని క్రియేట్ చేయడం కానీ. సో ఐ డోంట్ ఫీల్ దట్ విల్ బి బెటర్. సో జస్ట్ ఎ గుడ్ డూప్లికేటర్. సో ఐ హ్యావ్ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఐ డోంట్ హ్యావ్ టు బి ఎ ఆరిజినేటర్, బట్ జస్ట్ ఎ గుడ్ డూప్లికేటర్. సో మనం సో ఒక క్రియేటర్ అవ్వాల్సిన అవసరం లేదండి, బట్ ఒక బెస్ట్ డూప్లికేటర్ అయితే మాత్రం, ఒక మంచి డూప్లికేటర్ అయితే మాత్రం. సో అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ నీడ్స్ డూప్లికేషన్. సో ఎవరైతే వైబ్రెంట్ వీవర్స్ కంపెనీ, సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే సిస్టమ్ ని, కంపెనీని, అప్లయన్స్ ని, ప్రాసెస్ ని అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్, మనకు ప్రతి ప్రోగ్రామ్స్ నుంచి డిఫరెంట్ థింగ్స్ నేర్చుకుంటున్నాం, ఇవన్నీ ఎవరైతే ఎఫెక్టివ్ గా డూప్లికేట్ చేయగలుగుతారో 100% ఈ బిజినెస్ లో గ్రో అవుతారు. సో డూప్లికేషన్ లేదనుకోండి, ఎంత బెస్ట్ ఆపర్చునిటీ మన దగ్గర ఉన్నా కూడా, సో వీ డోంట్ బికమ్ సక్సెస్ఫుల్. అండ్ ఆ డూప్లికేషన్ కూడా ఎవరిని డూప్లికేట్ చేస్తున్నాం, దేని డూప్లికేట్ చేస్తున్నాం, అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. సో బ్యాక్ టు ద హోస్ట్. Thank you so much, Balaji sir. So wonderful session on duplication. System ni proper గా ఫాలో అయితే చాలు, అండ్ సిస్టమ్ ప్రకారం మనం బిజినెస్ ని బిల్డ్ చేసుకుంటే చాలు. వచ్చే వాళ్ళకు కూడా దాన్ని డూప్లికేట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే తన ఓన్ గా, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కూడా గౌతమ్ ఉన్నాడు, గౌతమ్ తన సొంతంగా ఏదో బిజినెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు వచ్చే టీమ్ పర్సన్ కి గౌతమ్ స్టైల్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాకపోవచ్చు. కరెక్ట్? అట్లా ఒక్కొక్కరు కొత్తగా చేసుకుంటూ వెళ్ళారంటే వచ్చే కొత్త టీం కి మీరు ఎలా చేస్తున్నారో వాళ్ళకి చేయడానికి రాకపోవచ్చు. కాబట్టి అలా చేయకుండా ఆల్రెడీ ఇక్కడ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారం మనం ఎప్పుడైతే డూప్లికేట్ చేస్తామో ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అంటే కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా సిస్టమ్ ని ఫాలో అవ్వడం, సిస్టమ్ ని డూప్లికేట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి చాలా వండర్ఫుల్ సెషన్. అండ్ ప్రతి ఒక్కరు లైక్ ఈ డూప్లికేషన్ సెషన్ నుంచి ప్రాపర్ వేలో బిజినెస్ బిల్డ్ చేయాలి, ఎలా డూప్లికేట్ చేయాలని బాగా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. సో వీ విల్ హ్యావ్ ద పోల్ ఫస్ట్ మనం పోలింగ్ తీసుకున్నాము, అండ్ దాని తర్వాత ఐ షేర్ యూ అండ్ ఎవ్రీవన్ కైండ్లీ ఓట్ ఫర్ టుడేస్ సెషన్. ఎలా మీకు నేర్చుకున్నారు, ఎలా ఇన్స్పైర్ అయింది సెషన్ అని చెప్పేసి. So almost 88%. Very good. సో ఫీడ్బ్యాక్ కంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే చెప్పిన దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ లో చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ ఇస్, ఎందుకంటే ఈ మార్నింగ్ మొమెంటమ్ సెషన్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయడం లేదు అంటే ఇవి చేసి మనకు ఎటువంటి పర్పస్ అనేది ఉంటుంది. మనం ఇవి చేస్తున్న మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనం ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ లో పెట్టడానికి దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్ దట్ వీఆర్ డూయింగ్. సో డోంట్ మిస్ ఎనీ సెషన్. ఈరోజు చాలా మంది అంటే సండే లీవ్ తీసుకున్నారనమాట. సండే అంటే పబ్లిక్ హాలిడే అని చెప్పి మార్నింగ్ మొమెంటమ్ సెషన్ కూడా వాళ్ళు హాలిడే తీసుకున్నారు. ఫైన్, దట్ డజంట్ మ్యాటర్, బికాస్ ఎవ్రీడే మనం కమిట్మెంట్ గురించి, లేదంటే బిలీఫ్ గురించి, యాటిట్యూడ్ గురించి మనం మాట్లాడేటప్పుడు వాటిని మనం రియాలిటీలో పెట్టుకొని మనం అటెండ్ అవ్వడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడే మన కమిట్మెంట్ అనేది కనిపిస్తుంది. నో వరీస్. సో ఫ్రమ్ టుమారో వి విల్ హ్యావ్ డిఫరెంట్ సెషన్స్. సో ఒకసారి ఆ వీడియో మనం చూద్దాము, బికాస్ ఫ్రమ్ టుమారో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ స్కిల్స్ పార్ట్. ఎస్. So because
బికాస్ ఇన్ని రోజులు అంటే లైక్ ఫ్రమ్ డే 20 days నుంచి మనకు ఎందుకు ఈ బిజినెస్ చేయాలి ఏంటి అని చెప్పేసి, తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ద బిజినెస్, తర్వాత వాట్ అంటే ఎందుకు చేయాలి ఏంటి ఈ బిజినెస్ అని తెలుసుకున్నాము. ఫ్రమ్ టుమారో వి విల్ లర్న్ హౌ, ఎలా చేయాలి అని మనం నేర్చుకుంటాం. ఓకే, సో ఎలా చేయాలి సిస్టమ్ ప్రకారం మనం నేర్చుకుంటాము. సో డోంట్ మిస్ ఫ్రమ్ టుమారో. చాలా చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ పార్ట్ అనేది ఫ్రమ్ టుమారో ఉంటుంది. సో బై ఫస్ట్ డే ఇట్ విల్ బి లైక్ ఫ్రమ్ రూబీ ఎగ్జిక్యూటివ్ అరుణ్ కుమార్ సార్. సో ఫస్ట్ స్కిల్ నుంచి స్టార్ట్ అవుతుంది టుమారో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, లైక్ టుమారో టుడే వీ హ్యావ్ అంటే ఈ రోజు 7 PM కి వీ హ్యావ్ వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ విఓపి. సో మీ గెస్ట్ ని కూడా ప్లాన్ చేసుకోండి, మాక్సిమం గెస్ట్ అటెండ్ అవ్వండి, సో దట్ యూ విల్ బి గెటింగ్ మోర్ ఇన్కమ్ ఫ్రమ్ దిస్ వీక్. ఓకే, all the best everyone, have a great day.